హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది విద్యార్థులు అయితే మెసేజెస్ పెడుతున్నారు. సార్, నాది 10th అయిపోయింది కదా, నెక్స్ట్ ఇప్పుడు ఫర్దర్గా నేను ఏ కోర్స్ చదవాలి, అదే పాలిటెక్నిక్ చదవాలా, ఇంటర్మీడియట్ చదవాలా, ఐటీఐ చదవాలా, ఏ కోర్స్ చదవాలో నాకు అర్థం కావటం లేదు సార్, నాకు ఏదైనా సలహా చెప్పగలరు అని చాలామంది మెసేజ్లు చేస్తున్నారు. అయితే ఫ్రెండ్స్, ఏ కోర్స్ చదవాలి, ఏది బెస్ట్ అంటే అది మనం చెప్పలేమండి. ఎందుకంటే అది మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. మీకు ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటుందో అది మీకు మాత్రమే తెలుస్తుంది. అలాగే వీటి మీద పూర్తి అవగాహన మీరు తెలుసుకుంటే మీకు ఏ రంగంలో ఇంట్రెస్ట్ అనేది మీరు ఆటోమేటిక్గా తెలుసుకుంటారు. ఇప్పుడు పాలిటెక్నిక్ అనేది, ఇంటర్మీడియట్ అనేది, ఐటీఐ అనేది ఇవన్నీ కూడా మంచి కోర్సేనండి. ఏ కోర్స్ చదివినా ఆ రంగంలో అయితే మీరు మంచిగా హార్డ్ వర్క్ చేస్తే ఆ రంగంలో మీరైతే దూసుకుపోతారండి. ఇప్పుడు ఇంటర్మీడియట్ అంటే ఏంటి, ఇంటర్మీడియట్ అంటున్నారంటే ఇంటర్మీడియట్ కూడా చాలా మంచి కోర్స్ అండి. ఇంటర్మీడియట్ తర్వాత నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్ చేయడానికైతే అవుతుంది. మీరు ఇప్పుడు పాలిటెక్నిక్ చదివి మీరు పీజీ అంటే ఇప్పుడు మీరు ఎంఎస్సి కెమిస్ట్రీ ఇవన్నీ చెయ్యాలి, నేను ఒక స్కూల్ అసిస్టెంట్ అవ్వాలి, ఇవన్నీ అంటే నువ్వు పాలిటెక్నికల్ చదివి స్కూల్ అసిస్టెంట్ అవ్వగలవండి? అవ్వలేవు కదా. దేని కోర్స్ దానిదే. పాలిటెక్నికల్ చదివి స్కూల్ అసిస్టెంట్లు అంతే కాదు. అంటే మీరు వెళ్ళే రంగాన్ని ముందుగే మీరు చూజ్ చేసుకోండి. నేను ఒక టీచర్ని అవ్వాలి అనేసి మీరు అనుకున్నారనుకో, మీరు పాలిటెక్నికల్ చేయకూడదండి. పాలిటెక్నికల్ ఐటీఐ చేస్తే మీరు స్కూల్ టీచర్ అవుతారు. దేనికి? పాలిటెక్నికల్ కాలేజీలు కానీ అలాంటి వాటికి మీరు అవుతారనమాట, లెక్చరర్స్ అవుతారు. టీచర్ అంటే స్కూల్ లెవెల్లో ఉంటారు చూసావా, ఎలిమెంటరీ నుంచి 10th క్లాస్ వరకు, ఎలిమెంటరీ నుంచి 5th వరకు వాళ్ళు ఎస్జిటీలు అనమాట, సెకండరీ గేట్ టీచర్స్. అలాగే 6th నుంచి 10th వరకు ఉన్న వాళ్ళు స్కూల్ అసిస్టెంట్లు. ఆ పరిధి మీరు టీచర్స్ అవ్వాలంటే పాలిటెక్నికల్ కానీ ఐటీఐ చేస్తే అవ్వరండి. మీరు ఇంటర్మీడియట్ కోర్స్ చేసి ఉండాలి. ఇంటర్మీడియట్ కోర్స్ చేశాక నెక్స్ట్ అనేది మీరు ఒకవేళ ఏదేంటి ఎలిమెంటరీ టీచర్ ఎస్జిటి అవ్వాలంటే డైట్ డిప్లొమా చేసి ఉండాలన్నమాట. దానికి ఏంటంటే స్టాండర్డ్ ఇంటర్మీడియట్ ప్లస్ డైట్ కోర్స్ చేసి ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రమే ఎస్జిటీలుగా అవుతారు. అదే స్కూల్ అసిస్టెంట్లు అవ్వాలంటే డిగ్రీ చేసి బీఈడి చేసిన వాళ్ళు స్కూల్ అసిస్టెంట్లకి అనమాట అర్హత సాధిస్తారు. అంటే ఇప్పుడు ఏ కోర్సుని తక్కువ అంచనా చేయడం ఏం కాదండి. అంటే తెలుసుకోవాలి కదా మనం కూడా ఏ కోర్స్ చేస్తే ఏంటనేది. ఇప్పుడు పాలిటెక్నిక్ అంతే ఏంటి, తక్కువ ఆషామాషి విషయం అండి. పాలిటెక్నికల్ చేసిన వాళ్ళు డైరెక్ట్గా ఇస్రోలో సైంటిస్టులు అయిపోవచ్చండి. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్కి మీరు ఒక పెద్ద ఇంజనీర్స్ కూడా ఈ పాలిటెక్నికల్ డిప్లొమా చేసిన వాళ్ళు ఎదగవచ్చండి. పాలిటెక్నికల్ ఏమో అంత ఆషామాషా కాదు. అదే ఐటీఐ అంటారా, ఐటీఐ కూడా అంత ఆషామాషా కాదండి. అతి తక్కువ వయసులో గవర్నమెంట్ జాబ్లో స్థిరపడే జాబ్ అండి అది. ఇప్పుడు మన రైల్వే కొలువులు ఉన్నాయి కదా, రైల్వేలో ఏంటో సపోజు అసిస్టెంట్ లోకో పైలట్ ఎంత తెలుసు అండి? ట్రైన్ డ్రైవర్ అవ్వాలంటే దానికి మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే ఐటీఐ అండి. ఐటీఐ చదివిన వాళ్ళు ట్రైన్ డ్రైవర్ కూడా అయిపోవచ్చండి. అలాగే రైల్వేలో ఉన్న చూసారా కొంతమంది, మీరు ఏం చేస్తారు అంటే రైల్వేలో టెక్నీషియన్ అంటారు. టెక్నీషియన్ జాబ్ కూడా ఏంటో తెలుసా మినిమం క్వాలిఫికేషను? ఐటీఐ అండి. ఐటీఐ మీద ఇన్ని ఫెసిలిటీస్, ఇన్ని లాభాలు కూడా ఉన్నాయండి. ఏ కోర్సును కూడా మనం తక్కువ అంచనా వేయలేమండి. అంటే పాలిటెక్నిక్ చదివిన వాళ్ళకి దాని వాల్యూ దానిదే, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి దీని వాల్యూ దీనిదే, ఐటీఐ చదివిన వాళ్ళకి దేని వాల్యూ దానితో ఉందండి. అది ఏంటంటే మనకు ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుందండి. నాకు బాగా టెక్నికల్ సైడ్ అలవాటు ఉంది, టెక్నికల్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నది. నెక్స్ట్ టెక్నికల్ ఇంట్రెస్ట్ ఉన్నది కానీ నాకు అది తక్కువ వయసులోనే జాబ్ వచ్చేయాలని వేగంగా స్థిరపడకపోవాలి అంటే ఐటీఐ చేసుకోండి. టెక్నికల్లో కొద్ది పర్వాలేదు, నాకు ఇంకా స్తోమత ఉంది, అయినా కొద్దిగా నాకు వేగంగా కాకపోయినా కొద్దిగా పర్వాలేదు, ఇంకా నేను మంచి ఇంజనీర్గా సెటిల్ అయిపోయి నాకు జాబ్ కావాలంటే పాలిటెక్నికల్ చేయండి. ఇది ఇంటర్మీడియట్ ఏం తక్కువ అనుకుంటున్నారా? ఇంటర్మీడియట్ చేసి మనం ఐఐటి జేఈ ఎగ్జామ్స్ రాసి నేను పెద్ద ఇంజనీర్ని అవ్వాలి, పెద్ద ఐఐటీల్లో చదివి పెద్దగా ఇంజనీర్ అవ్వాలంటే దానికి మినిమం క్వాలిఫికేషన్ ఏమి ఉండాలండి అంటే ఇంటర్మీడియట్ ఉండాలండి. ఇంటర్మీడియట్ ఉండి ఐఐటి జేఈ ఎగ్జామ్ రాస్తే తర్వాత మీరు ఐఐటి కాలేజీలో చదివి పెద్దగా ఇంజనీర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇంటర్మీడియట్ చదవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. ఇంటర్మీడియట్ వల్ల ఏంటంటే నేవీ, ఎయిర్ ఫోర్సు, తర్వాత నేవీకి అనుసంధానమైన ఇండియన్ కోస్ట్ గార్డ్ జాబ్స్ అనేవి ఇంటర్ మీద బోలెడు జాబ్లు ఉన్నాయండి. అవి కూడా మంచి కెరీర్లో సెటిల్ అయ్యే జాబ్స్. ఇప్పుడు నేవీలో ఏఏ అని ఒక జాబ్ ఉంది, ఆర్టిఫిషియల్ అప్రెంటిస్ అనేది.
అదేంటంటే ఆఫీసర్ ర్యాంక్. నెక్స్ట్ ఎన్‌డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఆఫీసర్ ర్యాంక్‌తో ఉన్న ఎన్‌డీఏ జాబ్ అండి. అదేంటి ఆసామాసా అండి. వాటికి ఏంటంటే క్వాలిఫికేషను ఇంటర్మీడియేట్ కావాలి. అంటే మన యొక్క ఆర్థిక స్తోమతను బట్టి, మన యొక్క ఇంట్రెస్ట్‌ని బట్టి మనం ఏ రంగంలో వెళ్ళాలో ఆ రంగాన్ని మనం చూజ్ చేసుకోవాలి. దేన్ని కూడా మనం తక్కువ అంచనా వేయడానికైతే లేదండి. ఎందుకంటే ఇదన్నీ కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే కదా మనం ఏ కోర్స్ చదవాలని తెలుస్తుంది. ఒకరు అడిగారండి, నేను పాలిటెక్నికల్ చేసి ఎంపీసీ కోర్స్ చేస్తే మంచిదేనా అనేసి. అంటే పాలిటెక్నికల్‌లో ఎంపీసీ ఉంటదండి. మినిమమ్ అది కూడా మనం తెలుసుకోవాలి. అంటే మనం ఒక కోర్స్ నేర్చుకున్నప్పుడు దాంట్లో ఏ కోర్సెస్ ఉంటాయి, అందులో ఏంటి ఆ స్ట్రీమ్స్ అవి కూడా కొద్దిగా అవగాహన పెంచుకోవాలండి. చాలామంది పాలిటెక్నికల్ ఎగ్జామ్ రాసేసారు ఎందుకంటే అది 10థ్ బిట్స్. ఇప్పుడు మీరు ఆల్రెడీ 10థ్ క్లాస్ చదివారు కాబట్టి దాని త్రూగా అయితే బిట్స్ రావడం జరిగింది. మీరు అందరూ క్వాలిఫై అయిపోయారు. కొంతమందికి మంచి ర్యాంక్స్ వచ్చాయి. నాకు మంచి ర్యాంక్ వచ్చిన అబ్బాయి అడిగాడండి. ఏంటంటే నేను పాలిటెక్నికల్‌లో మీరేం చదువుతారంటే నేను పాలిటెక్నికల్ చేసి ఎంపీసీ గ్రూప్ తీస్తాడంట. పాలిటెక్నికల్‌లో ఎంపీసీ గ్రూప్ తీయడం ఏంటండి? కొద్దిగా తెలుసుకోవాలండి. పాలిటెక్నికల్‌లో ఏ గ్రూప్‌లు ఉంటాయి? ఇంటర్మీడియేట్‌లో ఏ గ్రూప్‌లు ఉంటాయి? ఐటీఐలో అయితే ఏ గ్రూప్‌లు ఉంటాయి? ఇప్పుడు మామూలుగా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐటీఐలో ఏ గ్రూప్‌లు ఉంటాయండి? ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్ ఇలా సంబంధిత కోర్సులు అయితే ఐటీఐలో ఉంటాయి. అదే పాలిటెక్నికల్‌లో తీసుకుంటే ఏ కోర్సులు ఉంటాయి? మీకు అవగాహన ఉందా? తెలుసు కదా కొంతమందికి. ఏ ఏంటది? ట్రిపుల్ ఈ, సివిలు. ట్రిపుల్ ఈ అంటే ఏంటి? ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. నెక్స్ట్ ఈసీఈ అంటారు. ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్. నెక్స్ట్ ఇంకేంటి? సిఎంఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఒకటి ఉంటుంది. ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్ ఇలాంటి గ్రూపులు అనేవి ఏంటి ఇప్పుడు కొత్తగా ఏఐ వచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ కూడా కొత్తగా మళ్ళీ ఇప్పుడు పాలిటెక్నికల్ కోర్సుల్లో అయితే పెట్టడం జరిగింది. అదే ఇంటర్మీడియట్‌కి వచ్చేసరికి ఏ కోర్సులండి? ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ అలా చాలా కోర్సెస్ అయితే ఉంటాయండి. ఆ ఎంపీసీ కోర్స్ ఎందులో ఉందండి? ఇంటర్మీడియట్‌లో ఉంటది. అంటే కొద్దిగా అవి కూడా తెలుసుకోండి. అయితే ప్రతి కోర్సుకి కూడా దాని వాల్యూ దానికి ఉందండి. అయితే 10థ్ లేదా ఇంటర్ తర్వాత కూడా ఐటీఐలో అయితే జాయిన్ అవ్వచ్చు. అదే పాలిటెక్నికల్‌కి అయితే అంటే 10థ్ తర్వాత డైరెక్ట్ జాయిన్ అయిపోవచ్చండి. ఐటీఐకి కూడా కొంతమంది ఇంటర్ చేసి మరీ ఐటీఐలో జాయిన్ అవుతున్నారు. వాళ్ళకి కొన్ని జాబ్స్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి. అయితే ఐటీఐ అంటే ఏంటంటే ఒకసారి తెలుసుకుందాం. ఐటీఐ అంటే దీని కాల వ్యవధి కొన్ని కోర్సులకు 6 నెలలు ఉంటది నుండి 2 సంవత్సరాల వరకు ఉంటుందండి. ఇవి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్లు అండి. దీంట్లో ఇంజినీరింగ్ మరియు నాన్ ఇంజినీరింగ్ ట్రేడ్‌లలో ఇవి వృత్తి విద్యనైతే అందిస్తాయండి. అయితే ఇప్పుడు ఐటీఐ కోసం కూడా మీరు తెలుసుకున్నారు కదండీ! దాని వాల్యూ దానికుంది. పాలిటెక్నిక్ అనేది ఏంటి? ఇది ఒక ఇంజినీరింగ్, టెక్నాలజీ, అప్లైడ్ సైన్సెస్ వంటి రంగాలలో ఆచరణాత్మక శిక్షణ అందించే సాంకేతిక విద్య యొక్క కోర్సు. దీంట్లో చాలా కెరీర్ అయితే ఉంటుంది. దీనిలో తర్వాత అదే పాలిటెక్నిక్ అయిపోయాక నెక్స్ట్ ఫర్దర్‌గా చదవాలంటే ఏంటి బీఈ, బీటెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత హైయర్‌గా చదవాలంటే ఎంటెక్ చేయొచ్చు. తర్వాత ఎంటెక్ అయ్యాక ఇంకా ఫర్దర్‌గా ఇంకా చదవాలంటే ఇంకా చాలా కోర్సెస్ ఉంటాయండి. అయితే స్టార్టింగ్‌లో పాలిటెక్నికల్ ద్వారా జాబ్‌లో సక్సెస్ అవ్వాలంటే పాలిటెక్నికల్ సరిపోద్ది. దీంట్లో మీకు 18 సంవత్సరాలు వచ్చేసరికి మీరైతే వెల్ సెటిల్డ్ జాబ్‌లో అయితే జాయిన్ అయిపోవచ్చండి. చాలా ప్లేస్‌మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇప్పుడు బీఈ, బీటెక్ వాళ్ళతో కంపేర్ చేస్తే ఎక్కువగా జాబ్ ఆపర్చునిటీస్ ఎవరికున్నాయంటే ఈ ఐటీఐ చదివినోళ్ళకి, ఈ పాలిటెక్నికల్ డిప్లొమా చేసిన వాళ్ళకి ఎక్కువ కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఎందుకంటే బీఈ, బీటెక్ చదివిన వాళ్ళకి సాలరీస్ కొద్దిగా ఎక్కువ ఇవ్వాలండి. ఆళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళు కొద్దిగా తక్కువ సాలరీ ఇచ్చినా సరే వాళ్ళకంటే స్కిల్ ఎక్కువ. ఇదంతా కూడా ఐటీఐ, పాలిటెక్నికల్ డిప్లొమాలో ఏంటంటే హార్డ్ వర్కింగ్ చేయాలండి. ఎక్కువ హార్డ్ వర్క్ ప్రతీది కూడా కొద్దిగా హార్డ్ వర్క్‌తో కూడిన పని అనేది వీళ్ళకి ఉంటుంది కాబట్టి వీళ్ళకి మ్యాక్సిమం వర్క్ తాలూకా ఇదంటే వీళ్ళకి స్కిల్ అయితే తెలిసిపోతుందండి. ఐటీఐ చేసినా, ఈ డిప్లొమా పాలిటెక్నిక్ చేసినా. అందుకోసమే మిగతా అదే బీఈ, బీటెక్ వాళ్ళతో కంపేర్ చేస్తే ఐటీఐ, డిప్లొమా వాళ్ళకి ఎక్కువ తీసుకుంటున్నారు. కాబట్టి ఈ పాలిటెక్నికల్ చేసినా, ఐటీఐ చేసినా మంచిదే. అదే ఇంటర్మీడియేట్‌లో చాలామంది నీకు మ్యాథ్స్ బాగా వచ్చుందనుకో, మ్యాథ్స్‌లో నేను దిట్ట సూపర్‌గా చేయగలను అన్నప్పుడు నువ్వు ఇంటర్మీడియేట్‌లో ఎంపీసీ తీయండి. ఎంపీసీ వల్ల ఎన్ని జాబ్స్ ఉంటాయి. ఎంపీసీ తీయడం వల్ల ఏంటంటే ఎక్కువ జాబ్స్‌కైతే ఎంపీసీ అనే అడుగుతారండి. ఇప్పుడు నేవీలో అంటానమ్మా ఏఏ ఆర్టిఫిషియల్ అప్రెంటిస్‌కి మెయిన్ ఏంటంటే ఇంటర్మీడియేట్‌లో ఎంపీసీ గ్రూప్ తీసిన వాళ్ళకే దాంట్లో ఎక్కువగా తీసుకుంటారు.
అందుకే ఇప్పుడు చాలామంది అంటారు ఎంపీసీ, బైపీసీ అదేం లేదండి. ఇప్పుడు బైపీసీ తీసిన వాళ్ళు కూడా డాక్టర్‌గా స్థిరపడాలంటే బైపీసీ తీసి నీట్ ఎగ్జామ్ రాస్తే డాక్టర్‌గా అయిపోవచ్చండి. అదే ఇంటర్మీడియేట్‌లో ఎంపీసీ తీసిన వాళ్ళు మళ్ళీ ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లోకి వచ్చేయవచ్చు. అదే ఇంటర్మీడియేట్‌లో సీఈసీ ఆర్ట్స్ గ్రూప్‌లో తీసిన వాళ్ళు నేను ఇంజినీర్‌ని అవ్వొచ్చా అంటే అవ్వదండి. అవి కూడా కొద్దిగా తెలుసుకోండి. ఇంటర్మీడియేట్‌లో అన్ని గ్రూపుల్లో చదివిన వాళ్ళు కూడా తర్వాత నెక్స్ట్ ఫర్దర్‌గా బీఏ, బీటెక్‌లో జాయిన్ అవ్వడానికైతే ఛాన్సెస్ లేవు. దాంట్లో మీరు తీసుకున్న కోర్సులను బట్టి నెక్స్ట్ ఫర్దర్‌గా ఏమవ్వాలనేది మీరే నిర్ణయించుకోండి. ఇంటర్మీడియేట్ బైపీసీ తీసిన వాళ్ళైతే వాళ్ళు డాక్టర్ కోర్సు నెక్స్ట్ అటు నీట్ ఎగ్జామ్ రాసి అటు సైడ్ మీరు చూసుకోవచ్చనమాట. అదే ఎంపీసీ తీసిన వాళ్ళు ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లోకి రావచ్చు బీఏ, బీటెక్‌లోకి. అదే నెక్స్ట్ ఆర్ట్స్, నెక్స్ట్ సీఈసీ, కామర్స్ అవి ఉంటాయి చూసారా? ఇప్పుడు ఎంఈసీ అనేసి. ఇప్పుడు కామర్స్ గ్రూప్ అలాంటివి తీసిన వాళ్ళు కొంతమంది చార్టర్డ్ అకౌంటెంట్స్ అయిపోవచ్చండి. చార్టర్డ్ అకౌంటెంట్ స్పీడ్‌లోకి వెళ్ళవచ్చు. కాబట్టి నేను చెప్పే సలహా ఏంటంటే ఏ కోర్స్ కూడా తక్కువ కాదండి. ఈ పాలిటెక్నిక్ చేసినా, ఐటీఐ చదివినా, ఇంటర్మీడియేట్ చేసినా దేని వాల్యూ దానికి ఉంటుంది. మీ యొక్క ఇంట్రెస్ట్‌ని బట్టి మీకు ఏ రంగంలో అయితే ఇంట్రెస్ట్ ఉంది, మీరు దేంట్లో స్పీడ్‌గా ఉన్నారో ఆ కోర్స్‌ని అయితే మీరు చూస్ చేసుకోండి. ప్రతీది కూడా మంచి కోర్సేనండి. అయితే పాలిటెక్నికల్, ఐటీఐ చదివిన వాళ్ళకి కూడా ఫ్రీగానే గవర్నమెంట్ మీకు రీయింబర్స్‌మెంట్ ఇస్తుంది కాబట్టి మీరు ఫ్రీగానే చదువుకోవచ్చు. అదే ఇంటర్మీడియట్‌లో ఫ్రీ లేదనుకుంటున్నారు. ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. అలాగే బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్‌లో ఎస్సీ హాస్టల్, ఎస్టీ హాస్టల్స్ కూడా ఉన్నాయి. వాటిలో ఉండి కూడా ఫ్రీగానే ఇంటర్మీడియట్ కూడా చదువుకోవచ్చు. అంటే ఆర్థికంగా ఇబ్బంది ఉన్నోళ్ళకి కూడా ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంది కాబట్టి ఏ కోర్స్ చదివినా సరే అన్నిటిలో కూడా మీరు ఫ్రీగానే చదువుకోవచ్చు. మీరు చేయవలసింది ఏంటంటే మీ యొక్క హార్డ్ వర్కింగ్. ఓకేనా? థ్యాంక్ యూ.